సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి బిఎన్బి బైనాన్స్ స్మార్ట్ చైన్ ఏదైతే ఉన్నాయో సో అవి ఎలా కొనాలి అన్నది ఈరోజు టాపిక్ అనమాట. సో ఈ బిఎన్బి అంటే స్మార్ట్ చైన్ బిఎన్బి మీకు ఎందుకు ఉపయోగపడతాయి, అసలు ఏంటి అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్రీఫ్గా ఒకసారి. సో ఏం లేదండి, మీరు నార్మల్గా బిలో 1 పైసా ఉన్న కాయిన్స్ మీరు కొనాలనుకుంటే ఎక్కువ ఎక్కడ దొరుకుతాయి, ప్యాన్కేక్ స్వాప్లో దొరుకుతాయి. సో ప్యాన్కేక్ స్వాప్లో మీకు కావాలి అంటే ప్యాన్కేక్ స్వాప్ మెయిన్ దేని మీద డిపెండ్ అయ్యింది, అది వచ్చి బైనాన్స్ స్మార్ట్ చైన్ మీద డిపెండ్ అయ్యి ఉంది, అంటే దాని మీద అది రన్ అవుతుంది. సో ప్యాన్కేక్ స్వాప్ మొత్తం మనం ఏదైనా స్వాపింగ్ చేయాలంటే బిఎన్బి అయితే మన దగ్గర ఉండాలన్నమాట. సో దానికోసమే మనం ఈ బిఎన్బి ఈరోజు ఎలా తెచ్చుకోవాలన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్రెడీ ఒక వే ఉంది, నేను ఆల్రెడీ దానికోసం తెలుగు ఎయిర్ డ్రాప్ ఛానల్లో ఒక వీడియో చేశాను ఏంటని మీ బిఎన్బి తెచ్చుకోవాలంటే ఎలా అని చెప్పి. కానీ ఇప్పుడు అది 0.1 బిఎన్బి మినిమం విత్డ్రాల్ అన్నట్టు. సో 0.1 బిఎన్బి అంటే అరౌండ్ అది 4,000-5,000 రూపీస్ ప్రజెంట్ ఉన్న వాల్యూ ప్రకారం. మరి అంత పెట్టి మనం ఎవరైనా చాలా ఇన్వెస్ట్మెంట్ చేయలేరు. చాలామంది మాకు 500 కావాలి, 600 కావాలి, 1000 కావాలి అన్న వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ముందుగా ప్రాసెస్ చెప్పేస్తాను, క్లియర్గా వినండి. సో ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఫాసెట్ పే యాప్లో అయితే అంటే వెబ్సైట్లో అయితే రిజిస్టర్ అవ్వాలి. ఆ ఫాసెట్ పేలో రిజిస్టర్ అయిన తర్వాత మీ దగ్గర కాయిన్స్విచ్ కానీ లేకుంటే వాజిరెక్స్ కానీ లేకుంటే మీ జెబ్పే కానీ లేదంటే క్రిప్టో కానీ అకౌంట్ ఉంటే కనుక వీటిలో ఎక్కడైనా టీఆర్ఎక్స్ ఫస్ట్గా కొనేసి ఆ టీఆర్ఎక్స్ని మీరు ఫాసెట్ పేకి విత్డ్రా చేసేసి ఫాసెట్ పేలో టీఆర్ఎక్స్ వస్తాయి కదా, వాటిని బీఈపీ అంటే బైనాన్స్లో 2 టైప్స్ అడ్రస్లు ఉంటాయి, 2 or 3 టైప్స్ 4 టైప్స్ కూడా ఉంటాయి. బీఈపీ 20 అడ్రస్కి అయితే మనకు కన్వర్ట్ అవ్వాలి. వేరే ఎందులో కూడా బీఈపీ 20 ఆప్షన్ అయితే లేదు, కానీ ఫాసెట్ పేలో బీఈపీ 20 అడ్రస్ అయితే ఉంది. సో దానికోసం మనం ఏం చేయాలి, ఇక్కడ టీఆర్ఎక్స్ అంటే ఫాసెట్ పేలో టీఆర్ఎక్స్ నుంచి స్వాప్ చేసి ఆ స్వాప్ ఎందులో చేయాలి, బిఎన్బి బీఈపీ 20 అడ్రస్కి స్వాప్ చేయాలి. స్వాప్ చేసేసిన వెంటనే అక్కడ నుంచి ఆ బీఈపీ 20ది 2 టైప్స్ ఆఫ్ విత్డ్రాల్ ఉంటుంది. ఒకటి 4 hours టైం తీసుకునేది, ఇంకొకటి 5 minutes టైం తీసుకునేది. మీకు ఏ టైప్ కావాలంటే ఆ టైం అయితే మీరు విత్డ్రాల్ అయితే చేసేస్తే ఈజీగా మీకు ట్రస్ట్ వాలెట్లోకి ఈ బిఎన్బి అనేది వచ్చేస్తుంది. సో దీనిలో నాకు బాగా నచ్చింది ఏంటంటే మీరు 300 రూపీస్ కూడా మీరు బిఎన్బిని అయితే తీసుకోవచ్చు. ఇది మాత్రం ఒక గుడ్ పాయింట్ అని చెప్పాలి. సో ఎలా ఏంటి అన్నది సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం లేదు, ఫస్ట్ ఫాసెట్ పేలోకి వెళ్ళాలి. సింపుల్గా ప్రాసెస్ యాజ్ ఈజీగా వెళ్ళిపోండి. ఫాసెట్ పేలోకి వెళ్ళండి, ఇక్కడ సింపుల్గా సైన్ అప్ ప్రెస్ చేయండి. ఇక్కడ యూజర్ నేమ్ అడుగుతుంది, ఏదో ఒక యూనిక్ యూజర్ నేమ్ అయితే పెట్టుకోండి. దాని తర్వాత ఈమెయిల్ అడ్రస్ అని అడుగుతుంది, మీరు ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, మళ్ళీ కూడా ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి అండ్ పాస్వర్డ్ ఇవ్వండి, మళ్ళీ పాస్వర్డ్ ఇవ్వండి. సింపుల్గా అగ్రీ అని కొట్టండి, ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని ప్రెస్ చేసుకోండి. సింపుల్గా సైన్ అప్ అనేసి ప్రెస్ చేయండి. సైన్ అప్ ప్రెస్ చేసిన తర్వాత మన అకౌంట్ అయితే క్రియేట్ అయ్యింది, మన ఈమెయిల్ వెరిఫికేషన్ చేయండి అని ఒక నోటిఫికేషన్ వస్తుంది. సింపుల్గా ఏం లేదు, నేను ఇక్కడ సైన్ ఇన్ దగ్గరికి వెళ్తాను. దానికంటే ముందుగా మనకి ఏదైతే ఈమెయిల్ వచ్చిందో ఆ ఈమెయిల్ని క్లిక్ చేద్దాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరిఫికేషన్ అనేది చేయాలి. నేను ఈమెయిల్ వెరిఫికేషన్ అనేది చేసేసాను. సో ఇక్కడ మనం యూజర్ నేమ్ అంటే ఈమెయిల్ అడ్రస్ కానీ పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి. సింపుల్గా రెండు ఇచ్చేసి నేను లాగిన్ అయిపోయాను. మళ్ళీ ఈమెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీ ఇన్ అని ఉంటుంది. సింపుల్గా దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు ఆ ఓటీపీని ఎంటర్ చేసుకుని కంప్లీట్ చేసేసండి. సో ఇక్కడ మీకు ఫాసెట్ పే అయితే వస్తుంది. సో ఇప్పుడు మీరు నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే మీకు జెబ్పేలో కానీ వాజిరెక్స్లో కానీ ఫస్ట్గా టీఆర్ఎక్స్ని కొనాలి. సో నేను ఇంకా వాజిరెక్స్లోకి వెళ్తున్నాం. ఫస్ట్గా మనం ఫండ్స్లోకి రండి. వెళ్ళిన తర్వాత ఏంటంటే ఫస్ట్ ఐఎన్ఆర్ డిపాజిట్ అయితే చేయాలి, ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు. సో ఇందులో ఏంటంటే మనీ ఉన్నాయి కానీ వేరే కాయిన్స్లో ఉన్నాయి. నేనేం చేస్తానంటే ఐఎన్ఆర్లోకి వెళ్తాను. ఒకవేళ మీరు ఇందులో టీఆర్ఎక్స్ ఉన్నాయి అనుకో విత్డ్రా చేసుకోండి. ఒకవేళ వాజిరెక్స్లో టీఆర్ఎక్స్ ఉంటే డైరెక్ట్గా మీరు ఫాసెట్ పేకి చేసి ఇవ్వచ్చు, డైరెక్ట్ క్లోన్ ప్రాసెస్ చేసేసి ఇవ్వచ్చు, పెద్ద ప్రాబ్లం కాదు. కానీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ వినండి. సో ఏం లేదు, ఇప్పుడు ఐఎన్ఆర్ డిపాజిట్ చేస్తాం. ఎంతైతే మనకు కావాలో అంత డిపాజిట్ చేసేసి వాటితో టీఆర్ఎక్స్ కొని ఆ టీఆర్ఎక్స్ని మనం ఫాసెట్ పేకి విత్డ్రా అయితే చేయాలి. సో ప్రాసెస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఏం లేదు, ఐఎన్ఆర్ సెలెక్ట్ చేసుకుంటాను, ఇక్కడ డిపాజిట్ అని ప్రెస్ చేస్తాను. సింపుల్ ఇక్కడ ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ డిపాజిట్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఎన్ఈఎఫ్టీ ద్వారా ఎలా పంపించాలి అండ్ రెండోది వచ్చేటప్పుడు పేటిఎం యూపీఐ అంటే మామూలుగా ఎనీ యూపీఐ ద్వారా మీరు పే అయితే చేసుకోవచ్చని వీళ్ళైతే చెబుతున్నారు. సో రెండో ఆప్షన్ పనిచేయట్లేదు, ఎన్ఈఎఫ్టీ అయితే పనిచేస్తుంది. సో నేను ఆల్రెడీ పేటిఎం బ్యాంక్ నుంచి యూపీఐకి ఎలా అంటే వాజిరెక్స్లో కానీ జెబ్పేలో కానీ కాయిన్స్విచ్లో కానీ లేకుంటే ఎందులోనైనా ఎలా ట్రాన్స్ఫర్ చేయాలని ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో వెళ్ళి చూడండి ఒకసారి, మన తెలుగు ఎయిర్ డ్రాప్స్ ఛానల్ అయితే ఉంటుంది. సో సింపుల్గా ఏం లేదు, ఐఎన్ఆర్ డిపాజిట్ చేశాను. అండ్ దాని తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే ఎక్స్చేంజ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక నేను వాజిరెక్స్కి వెళ్తున్నాను కావున వాజిరెక్స్లో ఎక్స్చేంజ్ అని ఉంటుంది, కొన్నిట్లో అయితే ట్రేడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, లేదంటే కొన్ని మార్కెట్స్ అని ఒకటి ఉంటుంది. సో ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి అన్నట్టు. సో ఇక్కడ నేను ఎక్స్చేంజెస్లోకి వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ సెట్ చేసుకుంటాను, టీఆర్ఎక్స్ అని పెడతాను. మన దగ్గర ఐఎన్ఆర్ ఉన్నాయి కావున TRX/INR ఉంది చూసారా. సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసి సింపుల్గా బై అండ్ సేల్ అని ఒక ఆప్షన్ అయితే ఉంది కింద చూసారా.
సో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత నా దగ్గర ఎంత అమౌంట్ అయితే నేను టీఆర్ఎక్స్ని కొనాలనుకుంటున్నానో అది 100% ఎంటర్ చేసి సింపుల్గా బై అని కొట్టేస్తాను. సో నేను ఇక్కడ టీఆర్ఎక్స్ని కొనేసాను. కొనేసిన తర్వాత ఇప్పుడు మన టీఆర్ఎక్స్ని ఫాసెట్ నెట్ ఏదైతే ఫాసెట్ పే ఉందో దానికి విత్డ్రాన్ అయితే చేయాలి. సో ఇక్కడ ఫండ్ సెక్షన్లోకి రండి, సెర్చ్లో టీఆర్ఎక్స్, లేదంటే మీ దగ్గర ఇక్కడ ఆల్రెడీ టీఆర్ఎక్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి, డిపాజిట్ అండ్ విత్డ్రా. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, విత్డ్రా కావాలి. నేను ఇక్కడ ఏం చేస్తాను, విత్డ్రా సెలెక్ట్ చేసుకుంటాను. విత్డ్రా సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఫాసెట్ పేలోకి రండి. వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు విత్డ్రా అంటే హోమ్ పేజ్లోనే విత్డ్రా అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక కింద కాయిన్ అడ్రసెస్ ఉంటాయి. సో ఇక్కడ బిట్ కాయిన్ అని ఉంది, అలానే కిందకి వస్తే కనుక టీఆర్ఎక్స్ అని ఒకటి ఉంటుంది, దాని అడ్రస్ని సింపుల్గా క్లిక్ చేస్తే కనుక మీకు ఆ అడ్రస్ అయితే కాపీ అయిపోతుంది. కాపీ అయిపోయిన వెంటనే ఆ డెస్టినేషన్ అడ్రస్ తీసుకొచ్చి ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేయండి. సో ఇక్కడ మీరు ఎంటర్ చేసేసిన తర్వాత ఎన్ని టీఆర్ఎక్స్ మీరు విత్డ్రా చేయాలనుకున్నారు అంటే మీకు ఎంత బిఎన్బి కావాలో దాన్ని బట్టి మీరు ఆ టీఆర్ఎక్స్ అయితే విత్డ్రాల్ కొట్టేసి ఇక్కడ 5 టీఆర్ఎక్స్లు అయితే పోతాయి. అరౌండ్ మనకి ఇప్పుడు ఉన్న ప్రైస్ ప్రకారం చూసుకుంటే 50 రూపీస్ ఎంత పోతుంది ఛార్జెస్ కింద. సో మీరు ఒకవేళ ఎక్కువ అమౌంట్ పెట్టుకోవాలన్నప్పుడు మీరు ఈజీ మెథడ్ అన్నట్టు సింపుల్గా ఏం లేదు, ఫైనల్ అమౌంట్ అని అడుగుతుంది, అవి ఎంటర్ వచ్చేస్తుంది. మీరు విత్డ్రాలని కొడితే దాని తర్వాత రిమార్క్స్ అని ఉంటుంది, రిమార్క్స్ దగ్గర ఏదో ఒకటి మెన్షన్ చేసి ఫాసెట్ పేనో లేకపోతే మీ పేరు ఏదో ఒకటి మెన్షన్ చేసి సింపుల్గా విత్డ్రా అయితే కొట్టేయండి. అంటే నేను ప్రొసీడ్లోకి వెళ్తాను, వెళ్ళిన తర్వాత నేను కన్ఫర్మ్ అయితే క్లిక్ చేస్తాను. నా గూగుల్ అథెంటికేషన్ పిన్ అడుగుతుంది, అది ఎంటర్ చేసుకుంటాను. అండ్ దాని తర్వాత మనకి ఈమెయిల్కి అయితే Wazirx వాళ్ళు ఒక మెయిల్ అయితే పంపిస్తారు, ఆ మెయిల్ని కన్ఫర్మ్ అంటే అప్రూవల్ అయితే చేయాలి. అప్రూవల్ చేసిన ఒక 10 to 20 minutes తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ చూసుకుంటే టీఆర్ఎక్స్ అండ్ ట్రాన్ కాయిన్స్ అనేవి విత్డ్రాన్ అయితే అయిపోయాయి. 5 టీఆర్ఎక్స్ ఛార్జెస్ కింద పోయినాయి, మిగతావి అయితే నాకు విత్డ్రాకి అయితే వచ్చేసాయి. సో ఇప్పుడు మళ్ళీ నేనేం చేస్తాను, ఫాసెట్ పేలోకి రండి. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు చూడండి కనిపిస్తుంది, ఇక్కడ మల్టీ బీటీసీ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. కాయిన్ స్వాప్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, సింపుల్గా దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ప్రాసెస్ ఏం చేయాలంటే ఫస్ట్ Wazirxలో ఐఎన్ఆర్ డిపాజిట్ చేసాం, వాటితోని టీఆర్ఎక్స్లు కొనేసాం, ఆ టీఆర్ఎక్స్లు ఫాసెట్ పే ట్రాన్స్ఫర్ చేసాం. ఈ ఫాసెట్ పేలో ఉన్న టీఆర్ఎక్స్ని మనం సింపుల్గా చెప్పాలంటే వాటిని డైరెక్ట్గా ఈ బీఈపీ బైనాన్స్ దానికి ట్రాన్స్ఫర్ అంటే స్వాపింగ్ చేసేసి విత్డ్రా చేసేసేయాలి. సింపుల్, ఇంతే ప్రాసెస్, పెద్ద కష్టం కాదు. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఫ్రమ్ అని ఒకటి ఉంది చూసారు, ఇక్కడ బిట్ కాయిన్ ఉంది, అక్కడ ఫస్ట్గా సెలెక్ట్ చేసుకొని మీరు ట్రాన్ కాయిన్ పెట్టుకోండి, ఎందుకంటే మన 3RX కాయిన్స్ ఉన్నాయి కదా అవి సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత కన్వర్ట్ టు అని ఉంది చూసారా, అక్కడ ఇథీరియం ఉంటుంది, అక్కడ మీరు ఏం చేస్తారంటే బైనాన్స్ BEP20 అని ఉంటుంది, బ్రాకెట్లో BNB అని ఒకటి ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసేసి ఇక్కడ మ్యాగ్జైన్ కొట్టండి. సో ఇక్కడ నేను మ్యాగ్జైన్ అయితే క్లిక్ చేస్తాను. క్లిక్ చేసేసి సింపుల్గా మేక్ ఎక్స్చేంజ్ అని ఒక ఆప్షన్ అయితే కింద అయితే ఇస్తారు, సింపుల్గా దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఎంత BNB వస్తుంది, 0.053 అయితే అంటే 0.00538473 BNB అనేది మనకి ఇక్కడ వస్తుంది. సింపుల్గా ఏంటంటే మేక్ ఎక్స్చేంజ్ కొట్టండి. కొట్టేసిన తర్వాత ఇక్కడ మన TRX నుంచి మనకి బైనాన్స్ స్మార్ట్ చైన్లోకి అయితే వచ్చేసాయి అమౌంట్. ఇవి డైరెక్ట్గా మనం ఏదైతే ట్రస్ట్ వాలెట్లో బైనాన్స్ స్మార్ట్ చైన్ అకౌంట్ ఉంది కదా దానికి డైరెక్ట్గా విత్డ్రా చేసేసేయడమే, ఇంత ఈజీ ప్రాసెస్. ఇప్పుడు మళ్ళీ అది కూడా చెప్తాను. సో ఇక్కడ నాకు ఆల్రెడీ ఈ స్వాప్ అయితే అయిపోయింది, అంటే TRX కాయిన్లు మనకి ఇప్పుడు BNB BEP20గా మారిపోయాయి. సో మారిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దాం, మళ్ళీ ఫాసెట్ పేలోకి రండి. వచ్చిన తర్వాత పైన డాష్ బోర్డ్ అని ఉంటుంది, డాష్ బోర్డ్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యూజర్ డాష్ బోర్డ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడే కిందికి రండి. సో లేదంటే మీకు ఇక్కడ విత్డ్రా అని ఒక ఆప్షన్ ఉంది చూసారా, విత్డ్రాని సెలెక్ట్ చేసుకోండి. విత్డ్రా సెలెక్ట్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు ఒక అడ్రస్ని లింక్ చేసుకోవాలి. అదేంటి, ట్రస్ట్ వాలెట్లో ఉన్న అడ్రస్ని అయితే లింక్ చేయాలి. అది ఎలా చేయాలి ఏం చేయాలి చెప్తాను. సో విత్డ్రా సెలెక్ట్ చేసిన కిందికి రండి. ఇక్కడ ఫస్ట్ కాయిన్ సెలెక్ట్ చేసుకోవాలి. కాయిన్ ఏమని సెలెక్ట్ చేయాలంటే మనం ఏ కాయిన్ చేయాలని, కానీ ఇక్కడ 2 టైప్స్, ఒకటి నార్మల్ విత్డ్రా వచ్చేటప్పటికి 4 hours టైం పడుతుంది, ఇంకొకటి ఇన్స్టంట్ విత్డ్రా 5 minutesలో టైం పడుతుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఛార్జెస్. సో ఛార్జెస్ అయితే మనకి దానిలో కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది, ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఛార్జెస్ కింద పోతాయి. మీకు ఎమర్జెన్సీ కావాలనుకున్న వాళ్ళు అయితే డైరెక్ట్ 5 minutes విత్డ్రా కొట్టేయండి. మీకు తర్వాత ఎప్పటికో కావాలనుకున్న వాళ్ళు 4 hours విత్డ్రా పెట్టుకోండి. మీకు ఈవెన్ చెప్పాలంటే ఒక 10 రూపీస్ 20 రూపీస్ అయితే మనకు సేవ్ అయితే అవుతాయి. సో ఇది ఒక విధంగా బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. సింపుల్గా ఏం లేదు, ఫస్ట్ ఇక్కడ నేను నార్మల్ విత్డ్రా అండ్ అంటే ప్రయారిటీ విత్డ్రా అని ఉంది. సో నేను ఏం చేస్తానంటే 5 minutes విత్డ్రాని సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి ఇక్కడ ఫస్ట్గా మనం బిట్ కాయిన్ దగ్గర క్లిక్ చేసుకొని అక్కడ బైనాన్స్ BEP20 అని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత విత్డ్రా అడ్రస్ అని అడుగుతుంది, కింద లింక్ అని ఒక ఆప్షన్ ఉంది చూసారా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ అడ్రస్ అండ్ నేమ్ లేబుల్ అని అడుగుతుంది, అండ్ దాని తర్వాత కాయిన్ టైప్ అని అడుగుతుంది. సో ఈ 3 ఎలా ఎంటర్ చేయాలో చెప్తాను. సో ఫస్ట్ మీరు ఎక్కడికి కావాలి, ట్రస్ట్ వాలెట్లోకి కావాలి కదా. ట్రస్ట్ వాలెట్లోకి కావాలంటే ఇక్కడ స్మార్ట్ చైన్ ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి.
క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అడ్రస్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు వెళ్ళొచ్చు. ఇక్కడ డైరెక్ట్గా మీరు చూడవచ్చు ఆప్షన్, ఇక్కడ అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ ప్లేస్లో ఆ అడ్రస్ ఇచ్చేసేయండి. దాని తర్వాత నేమ్ ఆఫ్ లేబుల్ అడుగుతుంది, BNB స్మార్ట్ చైన్ అని పెట్టుకోండి. ఎలా అయినా పెట్టుకోవచ్చు, అక్కడ మీ పేరు కూడా రాసుకోవచ్చు, మీకు ఏమీ ఇబ్బంది అయితే లేదు. అండ్ దాని తర్వాత కింద కాయిన్ అని ఉంది చూసారా, బైనాన్స్ BEP20 అని సెలెక్ట్ చేసుకోండి. సింపుల్గా అలా సెలెక్ట్ చేసి సింపుల్గా లింక్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చాలు, ఇక్కడ మీ అడ్రస్ అనేది బైండ్ అయితే అయిపోతుంది. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా విత్డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ ఏం లేదు, ఉన్న ఏదైతే అమౌంట్ ఉందో దాన్ని మొత్తం విత్డ్రాని అయితే సెలెక్ట్ చేస్తాను. సో ఇక్కడ నేను బైనాన్స్ BEP20 సెలెక్ట్ చేశాను అండ్ విత్డ్రాల్ అడ్రస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ విత్డ్రా అమౌంట్ వచ్చేటప్పుడు ఆల్ ప్రెస్ చేశాను. ఫీజు ఎంత ఉందో చూడండి, ఫీజు ఎంత తర్వాత మనం ఎంత రిసీవ్ చేసుకుంటాం అవన్నీ చూసేసి సింపుల్గా ప్లేస్ విత్డ్రా అని సెలెక్ట్ చేస్తే కనుక మనకి విత్డ్రా అన్నది ప్లేస్ అయితే అయిపోతుంది. నేను విత్డ్రాని అయితే వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రికార్డెడ్ యువర్ విత్డ్రా రిక్వెస్ట్ అని చెప్పేసి ఇక్కడ మనకి కనిపించడం అయితే జరుగుతుంది, చూడొచ్చు. సో ఇక్కడ వితిన్ 5 minutes మనకు వచ్చేస్తుంది అంటున్నారు. అక్కడే మనం కింద స్టేటస్ కూడా చెక్ చేయవచ్చు ఎంత టైం పడుతుందని చెప్పేసి. నాకైతే ఇంకా ప్రాసెసింగ్లోనే ఉంది. దాని తర్వాత చూసుకుంటే వెంటనే కంప్లీట్ అయితే అయిపోయింది, ఒక 5 to 10 minutes టైం పట్టింది. దాని తర్వాత మన విత్డ్రా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ట్రస్ట్ వాలెట్లోకి వెళ్ళి చూద్దాం. చూడొచ్చు ఇక్కడ ఇంతకుముందు 1900 ఉంది, ఇప్పుడు మనం చూసుకుంటే అది కాస్త 2129 రూపాయలు అయితే అయ్యింది. అరౌండ్ మనకి 250-270 రూపీస్ అయితే వచ్చింది. ఎందుకంటే మిగతా అమౌంట్ మొత్తం ఛార్జెస్ కింద పోయింది, మధ్యలో కన్వర్షన్లు ఛార్జీలు వీటి కింద పోయింది. సో కొంచెం ఎక్కువ అమౌంట్ అయితే మీకు ప్రాఫిట్స్ అంటే చక్కగా తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే నార్మల్ విత్డ్రాని అయితే చేయండి ఫాసెట్ పే నుంచి. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ప్రాసెస్ చెప్పేస్తాను, ఎందుకంటే చాలామందికి డౌట్ ఉండొచ్చు అసలు ఏంటి ఎలా అన్నది. ఫస్ట్ అండి, ఏదైనా ఒక ఇండియన్ ఎక్స్చేంజర్ అంటే Wazirx ఉంటే Wazirxలో ఇండియన్ రూపీ డిపాజిట్ చేయాలి. దాని తర్వాత TRX కొనాలి. ఇప్పుడు ఎందుకంటే TRX ఒక్క కాయిన్ అక్కడ లో ఛార్జెస్తో ఉన్నాయి, మిగతా ఏవి కూడా లేవు. సో Wazirx నుంచి TRX కొంటాం, ఆ TRXని ఫాసెట్ పేకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇక్కడ ఫాసెట్ పే నుంచి ఆ TRXని స్వాప్ చేయాలి. దేనిలోకి స్వాప్ చేయాలి, BNB BEP20 అడ్రస్కి స్వాప్ చేయాలి. అక్కడే స్వాప్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇలా స్వాప్ చేసేస్తాం. స్వాప్ చేసేసిన తర్వాత ఏంటి, అక్కడ ఉన్నదాన్ని డైరెక్ట్గా మనం ఏదైతే ట్రస్ట్ వాలెట్లో ఉన్న బైనాన్స్ స్మార్ట్ చైన్ వాలెట్ అడ్రస్ ఉంటుందో దానిలోనూ మనం డైరెక్ట్గా విత్డ్రా చేసుకుంటే మీకు నార్మల్ విత్డ్రా అయితే 4 hours టైం పడుతుంది. ఇన్స్టాంట్ విత్డ్రాలు అయితే కనుక 5 to 10 minutes అయితే పడుతుంది. సో ఇది టోటల్గా మీకు ఒకవేళ బైనాన్స్ స్మార్ట్ చైన్ తక్కువ అమౌంట్ని ఇన్వెస్ట్ చేసి తక్కువలో మీరు ఒక 500-1000 రూపాయల్లో ఏదైనా ఆన్లైన్ అంటే క్రిప్టో కరెన్సీలు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇది ఒక బెస్ట్ వే అని చెప్పొచ్చు. సో ఇదిగా ఈ వీడియోలో మళ్ళీ క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటాను. సో వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అలా మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.